నా డైరీలో చాలా రోజులు దాచుకున్న స్టోరీ ఇది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చాలా మెమరీస్తో బ్యూటిఫుల్గా ఉంది. ఐ హోప్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. మనం కొన్నిసార్లు మర్చిపోయిన మనుషులు, వాళ్ళతో గడిపిన క్షణాలు ఎంతో అందంగా ఉంటాయి. అలాంటి ఒక మెమరబుల్ అడ్వెంచరస్ జర్నీ ఇది. టుడే వీఆర్ గోయింగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ హిమాచల్. పీపుల్ కాల్ ఇట్ క్వీన్ ఆఫ్ హిల్స్, షిమ్లా. పొద్దున్నే ఢిల్లీ స్టేషన్లో దిగాక పబ్లిక్ బాత్రూంలో ఫ్రెష్ అయ్యి రోడ్ పక్కనే వేడి వేడి ఛాయ్ తాగి మన ట్రాన్స్పోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ చెప్పడం మర్చిపోయా, ఫ్రెండ్స్తో ఎవరైనా ట్రావెల్ చేస్తారు, కానీ ఈ ట్రిప్ కొంచెం డిఫరెంట్గా మా అన్న ఫ్రెండ్స్ అంటే నా సీనియర్స్తో ట్రావెల్ చేస్తున్నా. నౌ దే బికెమ్ లైక్ ఫ్రెండ్స్. కాదు, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. దీంట్లో మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, బికాజ్ ఎలాగో చిన్నవాడిని కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు. వెహికల్ రావడమే లగేజ్ అంతా అడ్జస్ట్ చేసి మన జర్నీని స్టార్ట్ చేశాం. అండ్ అలాగే కొంచెం దూరం వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ దగ్గర, అదొక టోటల్లీ పంజాబీ అంబియన్స్ ఉన్న ప్లేస్. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అక్కడ ఆగాం. అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే లొకేషన్ అంతా కూడా చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ యువర్ బన్నీ బిట్ కింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఢిల్లీ. ఇప్పుడే ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. ఈ ప్లేస్లోనే ఆగినాం. హోటల్ బ్యూటిఫుల్ ఉంది, ఫుడ్ మాత్రం. అండ్ ఈ వ్లాగ్ నేను ఇంటి దగ్గర అండ్ స్టేషన్లో చెప్పకుండా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ ఓల్డ్ వీడియోలో చెప్పేసా కాబట్టి, ఇంటి దగ్గర నుంచి వచ్చేది అంతా ప్రాసెస్ చూపించా కాబట్టి, ఇందులో కొంచెం షార్ట్ కట్గా అండ్ సినిమాటిక్ లుక్స్ తోటి ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఇలా చేశాను. అండ్ ఇంతకుముందు తిరిగిన ప్లేసెసే, కాకపోతే కొంచెం డిఫరెంట్ వ్యూలో డిఫరెంట్ యాంగిల్లో చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో and let's go. లైట్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. చాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. హర్యానాలో ఉన్నాం, చండీగఢ్ దగ్గర. ఇప్పుడే సిఎన్జీ కొట్టించుకుందామని, ఫ్యూయల్ కొట్టించుకుందామని చెప్పి ఆగినాం. సో ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, నేను ట్రావెల్ చేసేటప్పుడు నాకు ఇలా ఉంటే బాగా నచ్చుద్ది అని చెప్పి. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెన్. ఒకసారి మీరు చూడొచ్చు ఏం జరుగుతుందో. గైస్, ఇప్పుడే ఒక లొకేషన్ ఆగినాం. అండ్ ఈ లొకేషన్ వ్యూ ఎంత బాగుందంటే, వర్షం కూడా పడుతుంది, చినుకులు పడుతుంది, అయినా డేట్ తీసుకొని మీకోసం ఏ బ్యూటిఫుల్ వ్యూ. లెట్స్ సీ.
ఇప్పుడే జస్ట్ టైం ల్యాప్స్ తీస్తుంటే వర్షం పడ్డది ఫుల్గా. వెళ్ళి మధ్య గోపురం ఎత్తుకొని వచ్చేసిన. అండ్ వర్షం ఎలా పడ్డదంటే అసలు టెంపరేచర్ 10లో ఉంది, అయినా కానీ చిన్న 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 ఐస్ గడ్డలు పడ్డాయి. అండ్ వాటిని చూడడం అసలు మస్తు అనిపించింది. నేను వర్షంలో తడిచిన కొంచెం మస్తు అనిపించింది. అండ్ సీరియస్లీ చలి ఫుల్ పెడుతుంది. ఆగిన ప్లేస్ వచ్చేసి సోలాంగ్. అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది అసలు. వ్యూ పాయింట్ కానీ అండ్ వేడి వేడి మ్యాగీ తింటుంటే హా. అండ్ మీరు చూడొచ్చు నా నోట్లో పొగ కూడా వస్తున్నాయి. ఇట్స్ క్రేజీ మ్యాన్. ఫైనల్లీ షిమ్లా హోటల్లో రీచ్ అయిపోయినాం, చెక్ ఇన్ అయిపోయినాం. 8 hours జర్నీని కొంచెం ఆగి వీడియోస్ తీసుకుంటామని ఆల్మోస్ట్ ఒక 12 hours చేసినాం. సో నైట్ అయిపోయింది. వర్షం అయితే దారిలో భయంకరంగా పడ్డది. అండ్ తింటాం, రెస్ట్ తీసుకుంటాం. అండ్ రేపేం జరుగుతుందో చూద్దాం.